సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఐ మీన్ ఒక ముస్లిమ్స్ అనుకోండి సార్. ఏదన్నా నమాజ్ చేసేటప్పుడు గాని, ఇంకోటి చేసి ఒక ర్యాలీ ఎంతో కొంత చేస్తారు. మిలాదున్ నబీ అప్పుడు ర్యాలీలు చేస్తారు. అక్కడికొచ్చిన ఆ సిట్యుయేషన్స్‌లో గాని, వేరేస్ మన హిందూలో చూసుకుంటే ఊరేగింపు, రథం తీసినప్పుడు అక్కడ. క్రిస్టియన్స్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 25న అలాంటి కొన్ని ర్యాలీస్ అలా ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో హిందూ అయినా గాని, ముస్లిం అయినా గాని వేరే మతం దగ్గరికెళ్లి, అక్కడికెళ్లి గొడవలు చేసినా గాని, జై శ్రీరామ్ అన్నా గాని, అల్లాహు అక్బర్ అన్నా గాని, ఈ టైప్ ఆఫ్ గొడవలు జరిగినట్లయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలున్నాయి సార్? అసలు శిక్షలున్నాయా సార్ వాళ్ళకి? ఉన్నాయి. తప్పకుండా శిక్ష ఉంటుందండి. ఓకే. మేబీ డిసెంబర్ త్వరలో ఉంది కాబట్టి మీరు క్వెషన్ అడుగుతున్నారేమో. సో ఏది ఏమైనప్పటికీ మన దేశంలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క పండుగలు, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆచారాలను అందరూ పాటిస్తుంటారు. ఓకే. అది శ్రీరామనవమికి ఊరేగింపు కావచ్చు, లేకపోతే హనుమాన్ జయంతికి ఊరేగింపు కావచ్చు, లేకపోతే మన భద్రాచలంలో కావచ్చు, ఎక్కడైనా సరే గుడి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు చేస్తుంటారు. ఓకే. ఓకే. అలాగే క్రిస్టియన్స్ కూడా అంటే ఇంత ముందుకు నేను ఎక్కువ గమనించలేను నా చిన్నప్పటి నుంచి. సండే కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళు కూడా ర్యాలీలు చేస్తా ఉన్నారు. అవును. కొంతమంది క్యాండిల్స్ పట్టుకొని రోడ్ల పైన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాటలు పాడుకుంటూ వాళ్ళు కూడా వెళ్తున్నారు. అవునవును. ఇప్పుడు హిందువులు ఎలా చేస్తున్నారో క్రిస్టియన్స్ కూడా సేమ్ అలాగే ఫాలో అంటే ఇప్పుడు చేస్తున్నారు. వినాయకుడు గురి అంటే ఇక మనం చెప్పక్కర్లేదు. చేస్తున్నారు. అవును. క్రిస్టియన్స్ కూడా అట్లా ర్యాలీలు చేస్తున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త బర్త్డే నాడు అవును. మిలాదున్ వీళ్ళు నబీ కూడా అప్పుడు అప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మంచి విషయం ఏంటంటే అటు హిందువులు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వాళ్ళ ప్రవక్త దినోత్సవం నాడు కానీ లేకపోతే శ్రీరామనవమి ఏదైనా కావచ్చు, చాలా ప్లేస్లలో ఒక కూడలిలో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. భగవంతుడి గురించి జ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. ఓకే. బైబిల్లో ఎట్లుంది, లేకపోతే వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథంలో ఎట్లుందని చెప్పేసి చెప్పుకుంటారు. అవును. అది మంచిదే, పీస్ఫుల్గా. ఓకే. దట్ టు దే ఆర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్. ఇంత ముందుకు ఎలా పడితే అలా ఉండేది. ప్రస్తుతానికి గణేష్ మండపాలకు కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు. అవును. అలా ఒక ప్రభుత్వ అనుమతితోని కొన్ని పర్మిషన్స్ తీసుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా సరే వేరే అన్య మతస్థులు అక్కడికి వచ్చి అందరు ఒక డైవర్సిటీ ఫీలింగ్తోని అందరు మతస్థులు ఒక దగ్గర గ్యాదర్ అయితే నో ప్రాబ్లం. ఓకే. కానీ ఒక మతస్థులు అక్కడ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి పిచ్చి పిచ్చి స్లోగన్స్ చేయడము ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అందరు ఎమోషనల్గా ఉంటారు కదా. సో వాళ్ళు వీళ్ళ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. వీడి పైన దాడి చేసినప్పుడు వీడు ఇంకొకటికి ఫోన్ చేస్తే వాడు 10 మంది వచ్చేసి వాళ్ళకి గొడవ, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, షాపులు తగలబెట్టవచ్చు, కొట్లాడుకోవచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ప్రజల యొక్క శాంతి భద్రతలకు ముప్పు అనేది వాటిల్లుతుంది. అవును. కాబట్టి ఇలాంటిది ఎవరైనా సరే మత సంబంధిత సమావేశాలు కూర్చి గొడవ చేయడము, రాద్ధాంతం చేయడము, ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 300 ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. అప్ టు వరకు జైలు శిక్ష, జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని ఆవేశంలో ఒక బిర్యానీ దాగి వచ్చేసి నేను ఏదంటే అది చేస్తా, నేను టీవీలో కనిపిస్తా, నేను వైరల్ అయిపోతా నన్ను వస్తే మాత్రం వైరల్ కావడం పక్కన పెట్టేస్తే జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇండియా బిలీవ్స్ ఇన్ డైవర్సిటీ. అవును. రైట్. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ వీ షుడ్ గో లైక్ ఎ ఫ్యామిలీ విత్ ఎవ్రీ పర్సన్ హూవర్ బిలీవ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ రిలీజియన్. అవును. సో ఇది అందరూ పాటించాలి. అట్లీస్ట్ మన హిట్ టీవీ ద్వారా వీ కెన్ బ్రింగ్ సమ్ డైవర్సిటీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఫర్ ఎ గ్రేట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. మాకు మంచి మాట చెప్పినందుకు. థ్యాంక్ యూ.